UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎంతో కొంత పాళ్ళు యోగ్యత అన్నది కూడా చాలా అవసరం. మీ కేసులో మీరు దేనికి ఎంత ఇస్తారు సార్? అదృష్టం అయితే యోగ్యత అన్నీ కలిసి ఉంటాయండి. మళ్ళీ ఇది ఒక పర్టికులర్గా చెప్పలేము. నాకు చేయాలని బాగా ఆశ ఉండే, నాకు ఏదో ఒకటి చేయాలి అక్కడ, మన మార్క్ అంటూ క్రియేట్ చేయాలి. బిఆర్ నాయుడు గారి పేరు చరిత్రలో ఉండాలి. అది దేవుడు నిర్ణయిస్తాడు, నేను కాదు. అంటే మీరు చరిత్రకి ఎక్కారు అనుకోండి ఆల్రెడీ. బట్ టీటీడీకి సంబంధించినంత వరకు ఆ సారస్వతంలో తిరుమల వారి సారస్వతంలో మీ పేరు కూడా ఇప్పుడు మొట్టమొదటి బోర్డు మీటింగ్లో మీ నిర్ణయాలు వినే ఉంటారు. అవును, విన్నాను. అది కూడా చరిత్రే. అసలు అన్నిటికన్నా చాలా గొప్ప, అంటే ఒక దుమారం లేపిన నిర్ణయం, అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన నిర్ణయం, అన్యమతస్థులు అన్నది కొండ మీద ఉండరాదు అన్నది మాత్రం మీరు సనాతన ధర్మానికి మీరు చేసిన ఒక గొప్ప సేవగా భావిస్తున్నారు అందరూ. మీ కామెంట్ ఏంటి దాని మీద? అది వాస్తవే కదా. ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పాను చాలాసార్లు. ఇప్పుడు ఎవరన్నా అన్యమతస్థులు వస్తే అక్కడ రూల్ ప్రకారం డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి పోవాలి, రావద్దని అంటలేరు ఎవరు కూడా. అది అటువంటి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళే అన్యమతస్థులు అలా అక్కడ ఉద్యోగం ఎలా చేస్తారు? వెళ్ళడానికే పర్మిషన్ కావాలంటే అంటుంటే ఎట్లా కుదురుతుంది అది? సో అందుకని వాళ్ళు కొంతమంది అయితే సమయం దొరికినప్పుడంతా వాళ్ళ మతం గురించి ప్రచారం చేస్తారు. ప్రతి భక్తుడు రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు ఉండిలు వేస్తే ఆ డబ్బులు వాళ్ళకి జీతంగా ఇస్తే వాళ్ళు ఆ విధంగా చేస్తే ఎట్లా? ఇప్పుడు ఆ ధర్మం మీద, ఆ దేవుడి మీద వాళ్ళకి భక్తి ఉండాలి. భక్తి ఉండాలి, అంకిత భావం ఉండాలి. అప్పుడే అక్కడ పనిచేయాలి. అవునండి. ఇప్పుడు మా సంస్థలు ఉన్నాయి, అది అన్ని మతస్థులు అందరూ పనిచేస్తారు. కోర్స్ మాకు అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. అన్ని మతస్థులు వేలేయాలి, లేకపోతే వాళ్ళని దూరం పెట్టేయాలి అనేది లేదు. అవునండి. పర్టికులర్గా టీటీడీ విషయం వస్తే దాని యొక్క ఇది వేరండి, పవిత్రత. యూ కెనాట్ కంపేర్ విత్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్న మాట కరెక్ట్. అంతే, అది దాంట్లో మరి ఇంకా వేరే వర్డ్ లేదండి. ఆయన సొమ్ము తింటా ఆయనకి వ్యతిరేకంగా చేస్తామంటే ఎట్లా టాలరేట్ చేస్తాం? కరెక్ట్ సార్, కరెక్ట్. మరి కానీ గతంలో నాకు ఎప్పుడు, అంటే నా డౌటే మీ దగ్గర వ్యక్తం చేస్తున్నాను సార్, ప్రశ్న కాదు ఇది. టీటీడీ బోర్డులో పనిచేసిన, గతంలో లోగడ పనిచేసిన ఉద్యోగస్తులు, పై అధికారులు ఇంతమంది ఈ విషయాన్ని ఎందుకండి ప్రతిఘటించలేదు? ఈరోజు మీరు వచ్చి మాట్లాడే వరకు అది అసలు సర్ఫేస్కి రాలేదు. ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు సార్ వాళ్ళు? మనిషికి ఈ పని చేయాలనేది సంకల్పం రావాలా, అప్పుడే వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళకి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. నేను కామెంట్ చేయదలుచుకోవాలి దానికి, ఎవరిష్టం వాళ్ళది. ఎవరిష్టం వాళ్ళది ఎలా అవుతుంది సార్? నేనేంటంటే నేను కొంచెం డిఫరెంట్. అవన్నీ దేవుడికి మంచి జరగాల, అన్నీ బాగా చేయాలా, అలా ఉండకూడదని నా ఆలోచనకి మా బోర్డులో పెట్టగానే అందరూ ఆమోదం చెప్పారు. అందుకని ఏం కావాలి? అంటే మీలాంటి వ్యక్తి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అక్కడ ఎవరు గుండె ధైర్యంతో ఎవరు మాట్లాడతారు ఈ విషయాన్ని? అది మీరు మొట్టమొదటి వ్యక్తి అయ్యారు. మనసులో ఉన్నది చెప్పకుండా దాచుకొని ఎలా అవుతుంది? అది చంపుకోవాలి మన ఆత్మని, అంతే. అవునండి, ఆత్మసాక్షిని చంపుకొని బతకాల్సిన అవసరం ఏముంది? మీరు ఎప్పుడూ అలా బతకలేదు. అంతే, మీకు నచ్చినట్టుగా బతికారు, మీకు నచ్చిన తావులో ప్రయాణం చేశారు, నచ్చిన తర్వాత అది ఎంత భారమైనా మోసారు. అంతే. ఏమండి, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఆ విషయంలో నాయుడు గారికి తిరుగులేదండి, ఎదురు కూడా లేదు. ఎందుకంటే మీరు ఈ TV5 అనేది స్థాపించిన తర్వాత మీ పేరు చాలా బయటికి బాగా వచ్చింది. తర్వాత మీరు ఎక్కడ కూడా గుండెకు ఎదురొడ్డి నిలబడ్డారు, ఎక్కడ ఎవరికి లొంగలేదు, వంగలేదు. ఒక నిఖార్సైన జర్నలిజానికి ఒక ఒత్తైన సంతకం, నిలువెత్తు నిదర్శనంగా నిలబడ్డారు. మీరు టాల్ కూడా పర్సన్ కాబట్టి నిలువెత్తు అనొచ్చు. దీంట్లో మీరు ఇప్పుడు వచ్చి నిర్ణయం తీసుకున్నారు. గతంలో మీరు నందమూరి తారక రామారావుకి బాగా క్లోజు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన మహాభక్తుడు తిరుమల శ్రీవారికి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడ మీరు ఏ రోజున ఈ వాయిస్
అంటే మీరు వచ్చే వరకు మాట్లాడకూడదు అనుకున్నారా ఏంటి? అట్లేం లేదు, నాకు అవకాశం రాలేదు ఇవన్నీ చెప్పటానికో చేయటానికో. ఎందుకంటే ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇచ్చిన పని చేయటం తప్ప ఇట్లా అట్లా అనేది ఉండదు నాకు. ఒక సైనికుడు అంతే. అదే అంటే పరిధి దాటి ఇప్పుడు మీరు మాట్లాడలేదు. లే. రామారావు గారితో అన్నాళ్ళు ప్రయాణం చేశారు కదా సార్. మీ అభిమాన కథానాయకుడు, మన అభిమాన కథానాయకుడు. నిన్నటికి 70 సంవత్సరాలు. 1949 నవంబర్ 24వ తారీఖున మన దేశం సినిమా రిలీజ్ అయింది. నిన్నటికి ఆయన మీద మీరు వ్యాఖ్యానించండి ఒక నటుడుగా. వ్యాఖ్యానించండి అంటే అదేదో ఇదని కాదు, ఇన్ జనరల్గా మీ మనసులో మాట, మీ మనసులో ఆలోచన చెప్పాలంటే ఏం చెప్తారు సార్ రామారావు గురించి? ఏముంది, ఆ మహానుభావుడు అలాంటి వ్యక్తి ఇంకా పుడతాడనే మేము అనుకోవట్లేదు. అదంతే, రామారావు రామారావే. నో కంపారిజన్ విత్ ఎనీబడి అదే ఇన్ ద వరల్డ్. ఇన్ ది వరల్డ్ 100%. దానిలో డౌటే లేదు సార్. ఆయన డిసిప్లైన్ కానీ, ఆ విగ్రహం కానీ, అందం, వాచ అసలు ఏ రకంగా చూసుకున్నా సరే ఎనీ స్ట్రెచ్ ఆఫ్ లాజిక్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ బై ఆల్ మీన్స్, ఫార్ ఎక్సలెన్స్. ఏమండి మీరు ఆయన అభిమాన సంఘాలు, నేను ఎందుకంటే తిరుపతి గురించి కన్నా అసలు మీ లైటర్ వేను తెలుసుకోవాలని నా స్నేహితులు చాలా మంది అన్నారండి. సీరియస్గా చేసేస్తున్నారు తిరుపతి లడ్డు గురించి, ఇంకో దాని గురించి. అసలు మీరు ఇన్ జనరల్గా రామారావు సినిమాలు మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి సార్? అన్నీ నచ్చుతాయి మాకు. రామారావు సినిమా అంతా స్కూల్ ఎగ్గట్టు పోయి కూర్చొని చూసేవాళ్ళం. అప్పుడు టికెట్ 34 పైసలు. 34 నేల అంటే మీ టైంలో నేలనే స్కూల్ ఎగ్గట్టు పోయి చూసేవాళ్ళం. అట్లా ఆయనకి ఫ్యాన్. అదేలేండి. అంటే అసలు అన్ని సినిమాలు నచ్చినా, ఆయన నచ్చినప్పటికీ కూడా కొన్ని సినిమాల మీద విపరీతమైన ఆపేక్ష మిగులుతుందండి మనసులో. ఇది మాకు ఆ స్క్రీన్ మీద ఆయన కనబడుతుంది చాలా, అంతే. అంతే. సినిమా చూడటం ఆయన చూస్తాడు, స్టోరీ ఇది మ్యూజిక్ అవన్నీ అని తెలియదు మాకు. అదేలేండి. బట్ రామారావు గారు సడన్గా అంటే ఆయన్ని ఊహించని అనూహ్యమైన రీతిలో కొన్ని, అంటే లాస్ట్ డేస్లో ఆయన కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన రోజున మీరు ఆయన పక్కన ఉన్నారా సార్? ఉన్నానండి. ఉన్నారా? నాట్ డిజర్వింగ్, ఆయన డిజర్వ్ చేయని సిచ్యువేషన్స్ అన్నిటిని ఆయన ఫేస్ చేశారు. అది చరిత్ర, అది మనం చేయలేము. బ్యాడ్ లక్ అంతే, కొన్ని ఇన్సిడెంట్స్ బ్యాడ్ లక్. నేను ఎప్పుడు మీ తరం వాళ్ళని, రామారావుకి అత్యంత చేరువైన మనుషుల్ని నేను చాలామందిని అడిగానండి ఈ ప్రశ్న. నాకు విసుగు లేదు ఆ ప్రశ్న అడగడంలో, మిమ్మల్ని కూడా అడుగుతా. లక్ష్మీపార్వతి గారు అనే వ్యక్తి రామారావు క్యాంపులోకి ఎంటర్ అవుతున్న టైంలో మీరెవరూ ఆ విషయాన్ని పసిగట్టలేదండి? రామారావుకి డ్యామేజ్ జరగబోయే దిశగా ఈ పరిణామాలు ముందుకు వెళ్తున్నాయి అని ఎవరూ గ్రహించలేదా సార్? గ్రహించినా కానీ అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్. మనం చెప్పే పరిస్థితి లేదు ఎవరికి, వినే పరిస్థితి కూడా లేదు ఎవరాడు. అదంతే, అక్కడ జరిగిపోయింది. జరగాల్సింది రాసి పెట్టింది జరిగిపోయింది, అదంతే. దాన్ని ఎవరేం చేయలేదు, మార్చలేకపోయారు. మీరంతా కలిసి మార్చలేకపోయారు. ఆయన చూస్తేనే చాలు, మేము ఆయనతో మాట్లాడేది ఏముంటుంది అలా, అంతే. చూస్తాం ఇవన్నీ మనం ఏమన్నా ఇట్లా చూస్తారు, ఇక పారిపోతాం. మీరు ఎలక్షన్లో నిలబడడానికి కూడా ఎమ్మెల్యే టికెట్ అడిగారు కదా ఆయన్ని? ఎప్పుడో 83లో. అదేలేండి. మరి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు ట్రై చేయలేదు? మీ ఇప్పుడు కూడా నేను ట్రై చేయలే. పిలిచాడు నన్ను. ఆయన పిలిచారా? రోజు ఉంటాం కదా ఆయన పడే, మనం సైనికుడు ఆయనకి. అదేనండి. ఏంటి ఎక్కడ పోటీ చేద్దాం అని అంటే, నేను అన్న చిత్తూరు కదా మాది, చిత్తూరు నుంచి చేస్తాను అన్నా. అప్పుడు అన్నాడు, నేను ఆడబిడ్డకి ఇచ్చేసాను ఆడ ఝాన్సీ లక్ష్మి అని, ఇంకా మార్చడానికి కుదరదు, నువ్వు పుత్తూరుకు పో అన్నాడు. లేదన్నా పుత్తూరు నాకు వద్దు, అది ఎక్కడుందో కూడా తెలియదు నాకు అంటే, సరే అని అప్పుడు ముద్దుకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. అవును, పుత్తూరు ముద్దుకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. సార్ ఇప్పుడు ఈ అంటే తిరుపతి లడ్డు అనే కంటెంట్ టాపిక్ గొప్ప విషయం ఏంటంటే, మీకు శతదా సహస్రదా మీకు ధన్యవాదాలు తెలియజేయాలి ప్రతి తెలుగువాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తిరుపతి కొండ మీదకి వెళ్తేనండి, ఈసారి మొన్న నేను వెళ్ళొచ్చాను, గుమ్మలు ఆడిపోతుంది సార్ తిరుపతి కొండ పూర్వంలాగా. 5 ఏళ్ళు తిరుపతి కొండ గుమ్మలను మర్చిపోయింది.
ఇప్పుడు మళ్ళీ రివైవ్ అయ్యింది అది. ఇప్పుడు ఈ లడ్డూ విషయానికి సంబంధించిన చాలా కేసులు పెండింగ్లోనే ఉన్నట్టుగా వింటున్నాం. దానికి ఏమైనా అసలు ముందు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళకి 100% శిక్ష పడాలి కదండి. చూడాలి. అది ఈరోజు కూడా సిట్ వాళ్ళు వచ్చి వెళ్ళారు తిరుమలకి, ఎంక్వైరీ చేస్తున్నారు, రిపోర్ట్ రానివ్వండి. ఎంక్వైరీ అసలు ఇంత బాహాటంగా బహిరంగంగా జరిగిన దానికి ఇంకా ఎంక్వైరీలు గట్ట చాలా అవసరం అంటారా? అవసరమే కదా, అది సుప్రీంకోర్టు మరి వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. అది స్టేట్ గవర్నమెంట్ చేతులు లేదు, ఎవరి చేతులు. వాళ్ళు ఎంక్వైరీ చేసి డీటెయిల్ రిపోర్ట్ రానివ్వండి, అప్పుడు తెలుస్తుంది కదా. అది పబ్లిక్ డొమైన్లో పెడతాం, పబ్లిక్ డొమైన్లోనే ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం నో కాంప్రమైజ్. మేము ఫర్ ఇన్ఫర్మేషన్ ఎల్లోన్ అనే సిస్టమ్ తీసేస్తున్నాం. ఎల్లోనే తీసేస్తున్నారా? ఎల్లోన్ అంటే లోయెస్ట్ ఉంటుందిగా, బిడ్డింగ్ కాంట్రాక్ట్ పర్చేజింగ్ అవి ఇవన్నీ. ఓ నో L1, ఓన్లీ A1. A1 అంటే A1 క్వాలిటీ, A1 క్వాలిటీ, A1 క్వాలిటీ L1. A1 క్వాలిటీ L1. మేమంతా A1 క్వాలిటీ కొనాలి. ఏదైనా కానీ లడ్డూలు వేసేది కానీ అన్నప్రసాదాలు కానీ ఏదైనా కానీ A1 క్వాలిటీ కొనాలా. ఏం దేవుడి దగ్గర డబ్బులు లేవా, దేవుడి దగ్గర డబ్బులు లేవా? L1 దగ్గర పోయి అంత అడ్డమైన చెత్త అంతా కొని అవసరం ఏమొచ్చింది దేవుడికి? ఆయనకి అవసరం, ఆయనకి అవసరం ఉన్నప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ చైర్మన్ ఇస్తే ఇట్లా అవసరం ఉందంటే 100,000 కోట్లు వస్తాయి. కకూడదు పడకూడదు అనేది మేము బోర్డు డిసిషన్. అది క్వాలిటీ మంచిది కొనాలా అంతే. ఆయనకి L1 ఏమొద్దు, L1 లేదు, L2 లేదు, A1 ఎవరు ఏమన్నా అనుకోని. కానీ మీరు చాలా మందికి చరిత్రలో మీకు మంచి పేరు, సువర్ణ అక్షరాలతో మీ పేరు. అంతే అండి. ఈరోజు తిరుమల వచ్చి లడ్డు తీసుకొని పవిత్రంగా ఇంటికి పోయి పూజ చేసి 10 మందిని పిలిచి వాళ్ళ లడ్డు పంచుతాం. అవునండి, ఊర్లలో. అవును, అది పెద్ద పండగ. అది పండగ. ఆ భక్తుని దేవుళ్ళలాగా చూస్తారు ఆ ఊర్లో, హీరో. అట్లాంటిది L1లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఎవరు పెట్టుకున్నారు? నేను L1 అని లోయెస్ట్ రేట్ బిడ్డింగ్ ఏదో ఎవరు పెట్టుకున్నారు? నేను రివర్స్ బిడ్డింగ్ కదండి అది. అన్ని తీసిపడమను, అన్ని క్యాన్సిల్ చేసేమన్నా. ఇంప్లిమెంట్ అయిపోయిందా మీ మాట? ఇప్పుడు అన్ని క్యాన్సిల్ చేసేసారు. కొత్త టెండర్లు పిలుస్తాం, కొత్త టెండర్లు. A1 క్వాలిటీ. ఆయన రేంజ్ లో వెంకటేశ్వర స్వామి గారికి ఒక రేంజ్ ఉంది. రేంజ్ ఏం తెలీదు. మంచి క్వాలిటీ, పవిత్రమైన క్వాలిటీ, పవిత్రమైన భావన అక్కడ చాలా ఇంపార్టెంట్. కానీ అసలు నేను తిరుమల భక్తుడిగా, కోటాను కోట్ల మంది భక్తుల్లో నేను ఒకటిగా, అక్కడ జరుగుతున్న ఆ అరాచకాలు ఏవైతే ఉన్నాయో, యాంటీ రిలీజన్ అనండి, లేకపోతే యాంటీ రిచువల్స్ అక్కడ జరుగుతున్నవి, ఏ అధికారి బయటకు వచ్చి మాట్లాడకపోవడం కారణం ఏంటండి? మొన్న 5 ఏళ్లలో ఒక్క అధికారి బయటకు వచ్చి ఇలా జరుగుతున్నది అన్యాయం అని మాట్లాడలేదు సార్. దాన్ని మనం ఏం చేస్తాం? ఎవరో మాట్లాడకపోతే మనం ఏం చేస్తాం? అదే మీరు గమనించే తెలుసు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు అంతా మిలిటరీ రూల్స్ అండి అక్కడ. డిసిప్లైన్, బస్. భక్తులతో మర్యాదగా మాట్లాడాలా, భక్తులను దేవుళ్ళలాగా చూడాలా. అదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టేస్తున్నాం. అవినీతికి తావు లేకుండా చేస్తాం. జీరో కరప్షన్. సామాన్య భక్తులు వస్తే పాపం 2 గంటల దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోవాలి. 2 గంటలు. సామాన్య భక్తుడైన కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి వాకిట సామాన్యుడు అని పాటలాగా. నిజంగా అది మిమ్మల్ని ముందు వెంకటేశ్వర స్వామిని కొలిచే ముందు మిమ్మల్ని ప్రార్థించుకుంటారు. ఎందుకంటే దానికి కారణం ఎందుకో చెప్తున్నాను సార్. సామాన్య ప్రజానీకం అన్నది అక్కడికి వెళ్ళి ఎలాంటి పాటలు పడతారో, అంటే అకామిడేషన్ దొరక్క, లేకపోతే దర్శనానికి వీలు కాక, ఎన్ని ఇబ్బందులు పడినా పాపం ఆ చూపు, ఆ క్షణం కోసం పరితపించిపోతారు. అలాంటి వాళ్ళకి మీరు ఆ విధంగా చేయడం అన్నది, అది నిజంగా వాళ్ళ అదృష్టం కలిసి వచ్చింది అనుకోవాలి, కాలం కలిసి వచ్చింది వాళ్ళకి అని చెప్పి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఇప్పుడు ఈ వేద పాఠశాలలు అవి పునరుద్ధరణ
విస్తరణ ఈ కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారు అన్నది? నేను అక్కడ వెళ్ళి విజిట్ చేసి వచ్చాను. ఉన్నాయి కొన్ని కొన్ని అక్కడ కూడా లోపాలు, అవన్నీ సరిచేయాలి. పాఠశాలలో కూడా మొట్టమొదటి రోజే వెళ్ళొచ్చాను. దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. మహానుభావుడు ఎన్టీ రామారావు నిర్మించారు దాన్ని. అవునండి, ఇంద్రలోకంలాగా ఉంటుంది అది. అవును అవును సార్. థిక్ ఫారెస్ట్లో ఉంటుంది. అవును, కెకారణ్యలాగా ఉంటుంది అది. ఆ మధ్యలో వేదఘోష, ఎంత గొప్ప వాతావరణం. అది చూస్తే కానీ తెలియదు మనకి. చూస్తే నేను చూసేదాకా నాకు తెలియదు. ఇన్నేళ్ల నుంచి పోతా కానీ ఎప్పుడు పోలా అక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు. మొన్న మరోసారి వెళ్ళా. ఓకే, అద్భుతం కట్టారండి ఎన్టీ రామారావు ఆ రోజుల్లో. ఆ డిజైన్ అది ఆయన విజన్ అండి, అద్భుతం. ఆయన సినిమాల్లో సెట్లు కూడా దానివల్ల సుబ్రహ్మణ్యం సెట్లు ఎట్లా ఉంటాయండి, ఆయన విజనే అంతా, ఎవరు చెప్పింది కాదు, ఆయన ఓన్గా గీసినవి అవన్నీ. తర్వాత ఆ డైరెక్టర్లు అందరూ అసలు ప్రపంచానికి సంబంధం లేనట్టు ఉంటుంది అది. అవునండి, బియాండ్ ది వరల్డ్, ఎస్, బియాండ్ ది వరల్డ్. ఇప్పుడు వాటిని డెవలప్ నేను ఇంకొక చిన్న డౌట్ సార్ నాకు, మనం తిరుపతిలో ఏదైనా పునరుద్ధరించాలి లేకపోతే విస్తరించాలి లేకపోతే ఇంకో రకంగా దాన్ని గొప్పగా చేయాలి అంటే విరాళాలు అవసరమా సార్? వెంకటేశ్వర స్వామికి లేని నిధులా? ఉన్నాయి విరాళాలు. ఎవరు అడిగారు? ఎవరు ఆ మధ్యన విరాళాలు ఎవరు అడిగారు? ఎవరు సేకరించారు నాకు తెలియదు. ఉన్నాయండి, ఆయనకేమో ఇన్కమ్ ఉంది. రోజుకి కోటాను కోట్ల రూపాయలు వస్తుంది. వారికి ఇన్కమ్ ఉందండి. అదే అండి, ఈజ్ ది రిచెస్ట్ గాడ్ ఇన్ ది వరల్డ్. అంటే అది మీ దృష్టికి వచ్చిందా? విరాళాలు సేకరించడాలు అంటే బ్యాడ్ అకౌంట్లో మీ దృష్టికి రాలా? వచ్చిన మట్టుకు మీరు అరికెడుతున్నారు, ఉక్కుపాదంతో తొక్కుతున్నారు, మీ దృష్టికి వచ్చినవన్నీ కూడా. ఏమండి ఇలాంటి దీని మీద ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లాగా ఏదైనా మీరు ఎంప్లాయ్ చేశారా? అక్కడ జరుగుతున్న లోపాలు అండర్ ది లేయర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కింద ఇవన్నీ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ఉంది, ప్రతి క్షణం నిఘా ఉంటుంది అక్కడ. అంటే యథరాజా దదా ప్రజ అన్నట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పూర్తిగా ఉదాసీన వైఖరిని అవలంబించారు. ఆ మేరకి తిరుమల పవిత్రతను వాళ్ళు భంగపరచడానికి చాలా వరకు సమాయత్తమయ్యారు. అఫ్కోర్స్ పాపం పండగ తప్పదు అనుకోండి, పండింది. అండ్ మీలాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం, అండ్ మీరు అన్నమాట కూడా నాకు చాలా గొప్పగా అనిపించింది మొన్న. ఇది అక్కడ మీరు ఏది వాడుకోవట్లే, మీ కారు మీది, మీ భోజనం మీది, మీ బస మీది. అంటే వెంకటేశ్వర స్వామి అన్నీ ఇచ్చేసాడు, నాకు ఇంకా ఇది కూడా ఎందుకు అడగాలి? అంతే కదా, నాకేం ఇబ్బంది లేదు కదా. అవునండి, మళ్ళీ దేవుడి మీద భారం ఎందుకు వేయాలి మనం? అదే కదా, ఇది కూడా దేవుడు ఇచ్చిందే కదా, మళ్ళీ ఎందుకు? నా దగ్గర లేకపోతే అడుగుతా, మళ్ళీ ఆయన్ని మళ్ళీ అడుగుతాను. మీరు ఒకవేళ వెంకటేశ్వర స్వామిని అంటే మీరు అడిగేది అనుకోండి, ఇచ్చాడు మీకు ఇప్పుడు చైర్మన్ పదవి, మీరు నిజంగా ఇంకా అడగాలనుకుంటే మీకు అడగాల్సిన కోరికలు ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? వెంకటేశ్వర స్వామిని నా దగ్గర ఏం లేవు, నేనేం అడగనండి. అవునా? మీరు సాధించవలసిందంతా సాధించారు జీవితంలో. అండ్ ఈ రోజా గారు చేసిన కార్యక్రమాలు అందరినీ దర్శనాలకు పట్టుకుపోవడం, 300 మందిని 400 మందిని, దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా సార్? లేదా వాటన్నిటినీ పక్కన పెట్టేశారు? అది దురదృష్టకరం. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్. చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. అవును, విజిలెన్స్ ఎంక్వైరీ, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తాను, రావాలి అదన్నీ. ఆ డబ్బు టూరిజం నేను అబాలిష్ చేసేసి టూరిజం. అవును, తిరుపతి టూరిజం ఏంటి? తిరుపతి టూరిజం ఏంటి? అది పరమ పుణ్యక్షేత్రం. ఆడ వచ్చిన వాళ్ళకే దర్శనం చేయించలేక నానా ఇబ్బందులు పడతా ఉంటాయి. టూరిజం ఒకటి 300 రూపాయల టికెట్ 3300కి అమ్ముకుంటున్నారు. అన్యాయం అండి, అన్యాయం, అన్యాయం. అది ఎటు వెళ్ళినట్టో తెలీదు. అదంతా మరి స్వామివారి అకౌంట్లోకి వెళ్ళిందండి. ఎక్కడ వస్తుంది అకౌంట్లోకి వస్తే బాధ లేదు. అంటే అవన్నీ శ్రీవాణి కింద వెళ్ళిపోయండి. అది కాదు శ్రీవాణి కాదు. ఓకే ఓకే, అవి కాదు, పర్సనల్ దుబేశారు. ఎంత దుర్మార్గాన్ని కొడుకెట్టారండి. అక్కడ పేదవాళ్ళు, కటికి పేదవాళ్ళు రూపాయి దాచుకుని దర్శనంకి వస్తారు. అక్కడికి వాళ్ళకు తోచినంత, వాళ్ళు వేయగలిగినంత హుండీలో వేస్తారు. 5 రూపాయలు 10 రూపాయలు. అదే నేను చెప్పేది. నేను చెప్తా ఉండేది కూడా అయ్యా అదే.
అట్లాంటి అమౌంట్ని సద్వినియోగం చేయాలి. దుర్వినియోగం చేస్తే అట్లా. దుర్వినియోగం చేస్తే దుర్వినియోగం కాదు, సొంతానికి వినియోగించుకోవడం లాంటిది అది ఆల్మోస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఈ కార్యక్రమాల్లో ముందుకెళ్తే మీకు గ్లేరింగ్గా అనిపించిన ఈ కార్యక్రమాన్ని, ఓకే మీరు అన్ని మతస్థులు అక్కడ ఉండడానికి వీల్లేదు, అసలు అపాయింట్ చేసిన మహానుభావులు ఎవరండి అక్కడ? చాలామంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి అపాయింట్మెంట్ టైంలో బాగా జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారి టైంలో బాగా జరిగాయి. ఆయన 2 కొండలు చాలని అంటే అదేలేండి, చరిత్ర గమనం ఇదంతా, చరిత్ర చూసిందంతా కూడా చరిత్ర చూసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఏ కోశాన ఏ రోజున రాజకీయ రంగం వైపు అడుగు పెట్టాలని కానీ అటుపక్కగా మీ ప్రయాణం జరగాలని మీరు ఏ రోజున కోరుకోలేదు ఏమండి? నాట్ ఇంట్రెస్ట్. దానికి బలమైన కారణం ఏమైనా ఉన్నదా? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎందుకు నాకెందుకు రాజకీయాలు అవసరం లేదు. ఏది మంచి అంటే అది చేసుకొని పోవటమే. నాకు అమరావతి రైతులకి అన్యాయం జరిగింది, వాళ్ళ పక్కన నిలబడాలనుకున్నా నిలబడినాను అంతే, వేరే సెకండ్ థాట్. అదే మీరు ఎక్కడ నిలబడాలనుకుంటే అక్కడ నిలబడ్డారు అంతే. అదే నచ్చాలా, ఇది కరెక్ట్, నేను చేసేది కరెక్ట్ అనుకుంటేనే చేస్తా, లేకపోతే ఎందుకు చేస్తా. కరెక్ట్ సార్, కరెక్ట్. దేవుడిచ్చిన ఆలోచన అంతే. అదే భగవంతుడు ఆలోచన అంతే. మీరు మీకు ఆయన మీద పెట్టేస్తాం భారం. ఆయన మీ మీద పెడితే మళ్ళీ మీరు తిరిగి ఆయన మీదే పెడతారు. అంతే కదా, చూసుకుంటారు ఆయన. చూసుకుంటారు సార్, చూసుకుంటారు. అంటే నేను సార్ ఇది చాలా లౌకికమైన విషయం కాదండి, పూర్తిగా ఆంతరంగికమైనది, పూర్తిగా స్పిరిచువల్ ఆస్పెక్ట్. మీకు వెంకటేశ్వర స్వామి మహిమలు అని మీకు వ్యక్తిగతమైన జీవితంలో అలా కనిపించినవి ఏమైనా ఉన్నాయి సార్? ఇప్పుడు నేను చిన్న కుటుంబంలో చిన్న కుగ్రామంలో పుట్టి పెరిగి ఈరోజు ఇంత స్థాయికి వచ్చిన, మరి ఆయన అనుగ్రహం కదా, అంతకంటే ఏం కావాలా? ఓకే, ఆయన చేయకపోతే వచ్చేవాళ్ళం. మేము నమ్ముకున్నాం చిన్నప్పటి నుంచి అంతే. చిన్నప్పటి నుంచి ఆయనే నమ్ముకున్నాం. ఆయనే, ఆ గుడికే వెళ్తాం, వేరే గుడికి వెళ్ళాం. అవునా? 90% అక్కడికే వెళ్తాం. అదేలేండి, నడుచుకుంటా పోదాం. నడుచుకుంటూ వెళ్తారు. గ్రేట్ అంత భక్తి. మా అమ్మ కూడా అంతే. అవునా? అదేలేండి, తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంక్రమించింది అది. మా అమ్మ బతుకున్నంత కాలం శనివారం ఉపవాసం ఉండేది, తూచా తప్పకుండా. అదే మిమ్మల్ని ఈ రోజు ఇంత చేసిందండి. ఇంత నాయుడు గారిని అంత నాయుడు గారిని చేసి ఏం లేదు, పని చేయాలని వచ్చాను, పని చేస్తున్నాను, ఇంత అంత అని కాదు. ఎస్, పని చేయాలనుకుని ఇంట్రెస్ట్తో వచ్చాను. దానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ హెల్ప్ చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. అదేలేండి, మీలో ఉండే ఆ స్పిరిచువల్ శాంక్టిటీ అనేది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు బాగా అబ్జర్వ్ చేశారు. అండ్ భగవంతుడి అనుగ్రహం కూడా కలిగింది. ఫైనల్గా యూ బికేమ్ టీటీడీ బోర్డు చైర్మన్. ఆల్ టైమ్ గ్రేట్ అచీవ్మెంట్స్, అకంప్లిష్మెంట్స్తో మీరు ముందుకెళ్ళి మీ పేరు సువర్ణాక్షరాలతో అక్కడ లిఖించాలని మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ నాయుడు గారు. థ్యాంక్ యూ. మీరు ఎంత చేస్తే ఈ జాతి, తెలుగు జాతి గుండెల్లో అంత గాఢంగా ముద్రించబడిపోతారు, అంత శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే ఎంతమంది ఓ కలది ఆ బోర్డుకి చైర్మన్ అవ్వాలని. అవన్నీ సముద్ర పూటలలాగా ఎగిరిపోయి తప్పితే చాలామందికి సాధ్యం కాలేదు. మీకు సాధ్యమైంది. అప్పుడు ఏమనిపిస్తుందండి ఇలా అనుకున్నప్పుడు? అదేమో ఆలోచన చేయలేదండి. కాదు, ఎంతమందో ట్రై చేశారు కదా, నాకు వచ్చింది. నాకు తెలియదండి ఎవరు ట్రై చేశారు. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్. యూఆర్ నాట్ బాదర్డ్, యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో టు నో. వస్తే చేస్తాం, లేకపోతే లేదు, మా పని మనం చేసుకుంటాం. స్టిల్ యూఆర్ ఏ డివోటీ. చైర్మన్ అయినా అవ్వకపోయినా అంతే, ఆయన భక్తులు మీరు. అదైతే పర్మనెంట్ ప్లేస్, దాన్ని ఎవరు మీ భక్తుడి స్థానాన్ని ఎవరు తీయలేరు కదా, ఎవరు ఇవ్వక్కలేదు మీకు. వెరీ నైస్ నాయుడు గారు. మీకున్న హెక్టిక్ షెడ్యూల్లో మా హిట్ టీవీని ఆదరించి మాకు టైం ఇచ్చినందుకు మా అభిమాన ప్రేక్షకుల ద్వారా, మా యాజమాన్యం ద్వారా, నా తరఫున కూడా
మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఆ మహానుభావుడి తాలూకు ఆలోచనలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రాగానే అన్ని వార్ ఫుటింగ్ మీద నిర్ణయాలు, ఎక్కడ కూడా కాలయాపన కానీ నీళ్లు నమలడం కానీ లేకుండా చాలా గుండెకి వదిరెడ్డి నిలబడి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్న మన బిఆర్ నాయుడు గారిని మన అందరం కూడా ఏకీభావంతో ఏకగ్రీవంగా ఆయన అభినందిద్దాం, ఆయన వెన్నంటూ ఉందాం, ఆయన తీసుకున్న నిర్ణయాలన్నిటికీ జయజయలు పలుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.